కొలిసిన పట్టు పట్టు సిరగట్టు కొలిసి పట్టు కోర పిల్లగా సై పట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిల్లగా. పక్క నిఖిల్ అండ్ పక్క లిఖిత అండ్ కొరియోగ్రాఫర్ మామూలుగా డాన్స్ చేయలేరు. మనం సాంగ్ అయితే పెట్టకూడదు, సాంగ్ పెడితే మన కాపీరైట్ ఇష్యూస్ స్ట్రైక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం అయితే పెట్టట్లేదు. బట్ వేరే లెవెల్లో ఉంది, పీక్ లో ఉంటది. నేను ఇదే వీడియోని షార్ట్స్ లో అయితే సాంగ్ యాడ్ చేసి పెడతా, అక్కడి నుంచి అయితే మీరు పర్ఫెక్ట్ గా చూడండి. ఇప్పుడైతే మనం సాంగ్ అయితే పెట్టట్లేదు, సాంగ్ పెడితే మనకు ప్రాబ్లం వచ్చి వీడియో మొత్తానికి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మనం సాంగ్ అయితే పెట్టట్లేదు, ఏమనుకోకండి. షార్ట్ హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ. ఈ రోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ ఉంది కదా, సో నిఖిల్ అయితే ఒక కొత్త ఫోక్ సాంగ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ రోజు 3 months బ్యాక్ అమ్ములు అనే ఫోక్ సాంగ్ తో అయితే వచ్చిండు. అండ్ మళ్ళీ ఆఫ్టర్ 3 months తర్వాత ఈసారి పట్టు చీర అనే సాంగ్ తో అయితే ఈ రోజు అయితే మన ముందుకైతే రాబోతుండ అనమాట. ఈ వీడియో సాంగ్ లో స్పెషల్ ఏంటంటే నైని పావని ఉంది కదా, ఏమే మెయిన్ రోల్ అండ్ నిఖిల్ మెయిన్ రోల్, హీరోయిన్స్ అనమాట ఈ యొక్క వీడియో సాంగ్ కి. అండ్ నైని పావని అండ్ నిఖిల్ అనమాట పట్టు చీర అనే సాంగ్ తో అయితే వీళ్ళిద్దరు ఈ రోజు మన ముందుకైతే రాబోతున్నారు అనమాట. సాంగ్ ప్రోమో చూసుకుంటే రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో ఫుల్ సాంగ్ ఎంత బాగుంటది అనేది ఈ రోజు అయితే చూడాల్సి ఉంటది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ప్రసాద్ ల్యాబ్ లో అయితే ఈవెంట్ అయితే జరగబోతుంది. కెమెరామెన్స్, యాంకర్స్, యూట్యూబర్స్ అందరూ కూడా రెడీగా ఉన్నారు అనమాట, ఇంకా వాళ్ళు రాలేదు. అండ్ ఇంతలోపే రాను బొంబాయికి రానులో మెయిన్ రోల్ లీడ్ చేసిన లిఖిత అయితే వచ్చేసింది. లిఖితతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా, సో వాళ్ళ మమ్మీ, వాళ్ళ డాడీ, వాళ్ళ తమ్ముడు, సో ముగ్గురు కూడా వచ్చేసారు. లిఖిత ఎందుకు వచ్చిందంటే ఈ సాంగ్ లో తను కూడా ఒక రోల్ అయితే ప్లే చేసింది. సో ఒక 1 minute ఏమో డాన్స్ కూడా ఉంటదంట. సో వీళ్ళతో పాటు ఏమో డాన్స్ చేసింది. సో దాంతో పాటు ఇంకా పైకి కూడా వచ్చేసారనమాట. ఇంకా ప్రసాద్ ల్యాబ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే జరగబోతుంది ఇది. సో ఇంకా మన కెమెరామెన్స్ గురించి తెలిసిందే కదా, కంటెంట్ కోసం మీద పడిపోతారు, ఇంకేం చేయలేము. ఇంకా లిఖిత కూడా బాడీ గార్డ్స్ అయితే వచ్చారనమాట. సో ఇంకా ఈమె తన ఫ్యామిలీతో పాటు లోపలికి అయితే వచ్చి కూర్చుంది. ఇటు పక్కన వాళ్ళ తమ్ముడు, అటు సైడ్ వాళ్ళ మమ్మీ, అండ్ వాళ్ళ మమ్మీ పక్కన వాళ్ళ డాడీ అయితే కూర్చున్నాడు. ఇంకా మా కెమెరామెన్స్ కి అయితే మంచిగా క్లోజ్ అప్ షాట్స్ అయితే దొరికినాయి అనమాట. సో ఇంకా దగ్గర నుంచి వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. విత్ లైటింగ్ కూడా బాగుంది కాబట్టి మంచి వీడియోలో వచ్చినాయి అని చెప్పాలి. అండ్ ఇక్కడ చూస్తారా పట్టు చీర పోస్టర్ అయితే మామూలు లేదు. సో ఇంకా ఇంతలోనే మన మెయిన్ లీడ్ హీరో నిఖిల్ అన్న అయితే వచ్చేసిండు. నిఖిల్ రన్న రాగానే నేను ఒక మాట మాట్లాడినా, ఏం మాట్లాడినా అనేది మీరే వినండి ఒకసారి. అక్కడ పోస్టర్ దగ్గరికి రావా, పోస్టర్ దగ్గర అయితే బాగుంటుంది. సో నేనైతే పోస్టర్ దగ్గరికి అయితే రమ్మని చెప్పిన, ఇంకా అన్న అయితే లేట్ చేయకుండా పోస్టర్ దగ్గరికి అయితే వచ్చేసిండు అనమాట. సో ఇంకా అంత మందిలో నేనైతే మాట్లాడి రమ్మని చెప్పిన, ఎమ్మటే వచ్చేసిండు అన్న, నిజంగా గ్రేట్. సో ఇంకా టక్క అందరు కూడా మంచిగా క్లోజప్ లో మంచిగా వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో ఇంకా అన్నది ఇది ఇంతకుముందుకు అమ్ములు సాంగ్ కూడా సేమ్ ఇదే ప్రసాద్ ల్యాబ్ లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ సాంగ్. అండ్ అర్జున్ అంబాటి అన్న కూడా వచ్చేసిండు, వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ అర్జున్ అంబాటి అన్నతో మనం సెల్ఫీ కూడా తీసుకున్నాం ఇక్కడ. సో ఇంకా లోపలికి అయితే వచ్చేసారు అనమాట అర్జున్ అంబాటి అన్న. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి లిఖిత అండ్ పక్కన ఈ సాంగ్ కొరియోగ్రాఫర్ అనమాట ఈయన. అండ్ పక్కన సుహాసిని సీరియల్ యాక్టర్, అండ్ పక్కన నిఖిల్ అన్న, అండ్ పక్కన అర్జున్ అంబాటి అన్న, ఇంకా కొంతమంది ప్రొడ్యూసర్ తో పాటు అయితే కూర్చున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మన లిఖిత అండ్ కోర్టు మూవీలో ప్రేమలో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కూడా ఈయనే కొరియోగ్రాఫ్ చేసిండు అనమాట. అండ్ చాలా బాగా చేస్తాడు. అండ్ ఈ సాంగ్ కూడా కొరియోగ్రాఫర్ ఈయనే. అండ్ పక్కన చూసుకుంటే మళ్ళీ సుహాసిని, అండ్ పక్కన నిఖిల్ అన్న, అండ్ అర్జున్ అంబాటి అన్న, పక్కన వాళ్ళ ప్రొడ్యూసరు. అండ్ ఇంకా మొత్తానికి అయితే మెయిన్ గెస్ట్లు అయితే వచ్చేసారు. ఇంకా బిగ్ బాస్ వాళ్ళు అయితే రావడం అయితే ఉంది. ఇంకా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇప్పుడే మణికంఠ బ్రో కూడా వచ్చేసిండు అనమాట. సో ఇంకా మణికంఠ బ్రో కూడా ఇప్పుడే జస్ట్ వచ్చేసిండు. దాని తర్వాత ఇంకా చూసుకుంటే ఇక్కడ ప్రియాంక జైన్ అండ్ శివ్ కూడా వచ్చేసారు అనమాట. సో వీళ్ళిద్దరు గురించి చాలా మంది తెలిసే ఉంటది, వన్ ఆఫ్ ద బెస్ట్ లవ్ పేర్స్ వీళ్ళిద్దరు. అండ్ యూట్యూబ్ ఛానల్లో అండ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కానీ వీడియోస్ కానీ చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో యూట్యూబ్ నుంచి కూడా మంచి ఇన్కమ్ ఉంటది వీళ్ళిద్దరికి, సీరియల్ యాక్టర్స్ వీళ్ళిద్దరు ఫస్ట్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నిఖిల్ అన్నతో కూడా హాయ్ చెప్పించుకున్నాం. సో నిఖిల్ అన్న కూడా చాలా ఫ్రీగా ఉంటాడు మనతో. ఇంత ముందుకు కూడా మనం సెల్ఫీ అండ్ అన్న ఫోక్ సాంగ్ వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ అయింది. అండ్ ఇంకా ప్రియాంక జైన్ అండ్ శివ్ ఇద్దరు కూడా నిఖిల్ అన్నకైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇంకా ఈ లోపలనే మన హీరో కమ్ యాక్టర్ కమ్ కమెడియన్ కమ్ అమర్దీప్ అన్న అయితే వచ్చేసిండు అనమాట. అమర్దీప్ అన్న వచ్చేసి ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా హగ్ చేసుకుంటున్నాడు. ఇంకా సో అమర్దీప్ అన్న చూస్తేనే ఒక కామెడీ క్రియేట్ అయిపోతుంది అక్కడ.
బేసికలీ ఈజ్ బెస్ట్ డాన్సర్ అండ్ యాక్టర్, బెస్ట్ కమీడియన్ కూడా అని చెప్పాలి. అండ్ ఇంకా వాళ్ళందరూ వచ్చేసిన తర్వాత మాకైతే స్నాక్స్ అయితే పెడుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ ఒక ఎగ్ పఫ్ అండ్ కేక్ అండ్ అలాగే ఒక కాఫీ అండ్ ఇక మా తమ్ముడు వీడు తెలుసు కదా, సో వీడి కెమెరామెన్ అనమాట. సో ఇంకా మేమైతే సక్సెస్ఫుల్ గా గట్టిగా తినేసినాం. ఇంకా ఈ లోపలనే ఇంకా నైనిక కూడా వచ్చేసింది. ఇంకా తెలుసు కదా బిగ్ బాస్ అండ్ డి నైనిక, సో డాన్స్ అయితే మామూలుగా చేయదు. ఇంకా ఈ లోపలనే మా యాంకర్ గారు అయితే ఇంకా ఈవెంట్ స్టార్ట్ చేసేసి లెట్స్ ప్లే ద సాంగ్ అని చెప్పేసింది. సాంగ్ అయితే మనం ఎక్కువసేపు పెట్టకూడదు, కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ సాంగ్ ప్లే అయ్యేటప్పుడే నైని పావని కూడా వచ్చేసింది. ఒకసారి ఆ సాంగ్ ఎలా ఉందనేది ఆ రెస్పాన్స్ మీరే వినండి ఒకసారి. సో విన్నారు కదా రెస్పాన్స్ ఏ లెవెల్లో ఉందో, మామూలుగా అరవట్లేరు. నైని పావని అండ్ నిఖిల్ అన్న ఇద్దరు మెయిన్ రోల్ కాబట్టి వాళ్ళ ప్రొడ్యూసర్ వస్తున్నాడంటే తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. సో ఇంకా తెలుసు కదా పృథ్వీ కూడా వచ్చేసింది ఈ లోపలనే. అండ్ ఇంకా స్టేజ్ మీద అయితే బ్యానర్ అయితే పెట్టేసిరు అండ్ ఒక్కొక్కరు ఇన్వైట్ చేస్తారు. ఈయన సింగర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకైతే కొరియోగ్రాఫర్ ని కూడా స్టేజ్ మీద పిలిచారు. నెక్స్ట్ హీరో హీరోయిన్ నైని పావని అండ్ నిఖిల్ ని కూడా ఇన్వైట్ చేశారు. అండ్ ఇంకా నెక్స్ట్ లిఖితాని కూడా ఇన్వైట్ అయితే చేసేసారు అనమాట. సో నెక్స్ట్ అండ్ శివ్ అండ్ ప్రియాంక జైన్ ని కూడా స్టేజ్ మీదకి అయితే పిలిచారు. అండ్ నెక్స్ట్ అర్జున్ అంబాటి అన్న కూడా పిలిచిండు. నెక్స్ట్ మానస్ అయితే వచ్చేసిండు. సో ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ సుహాసిని కూడా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మణికంఠ కూడా వచ్చేసిండు. అండ్ అలాగే నెక్స్ట్ మన కమీడియన్ అమర్దీప్ అన్న కూడా వచ్చేసిండు. ఇంకా సో ఇంకా నెక్స్ట్ అయితే నైని వచ్చేసింది. సో నైనిక అంటారు, నైని అంటారు. నెక్స్ట్ పృథ్వీ కూడా వచ్చేసిండు. అండ్ ఇంకా మొత్తం స్టేజ్ అంతా కలకల్లాడిపోతుంది. సో మెయిన్ లీడ్స్ ఇద్దరు, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అండ్ అలాగే మొత్తం క్రూ అవుతుంది. సో ఈయనే అనమాట ఈ సాంగ్ ప్రొడ్యూస్ చేసింది ఈయనే. నెక్స్ట్ వచ్చేసి ఈయన సింగర్, చాలా మందికి తెలిసే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈయనే మనకు డైరెక్టర్ అనమాట. సో ఈ సాంగ్ మొత్తం డైరెక్ట్ చేసింది ఈయనే. ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అనమాట. అయితే కొరియోగ్రాఫర్ ప్రేమలు సాంగ్ కి కోర్టు మూవీలో డైరెక్ట్ చేసింది ఈ సాంగ్ కూడా కొరియోగ్రాఫర్. మణికంఠన్ అయితే పిలిచారు అనమాట. మణికంఠ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రియాంక జైన్. సో ప్రియాంక గురించి మీకు అందరికి తెలిసే ఉంటది, సీరియల్ యాక్టర్ ప్లస్ యూట్యూబ్ అండ్ బిగ్ బాస్ కూడా చేసింది. ఈమె స్పీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అర్జున్ అంబాటి అన్న. సో అర్జున్ అంబాటి అన్న ఇప్పుడైతే మనకు రామ్ చరణ్ పెద్ద మూవీలో కూడా కనబడబోతుండ అనమాట. సో మంచి రోల్ లో చేయబోతున్నాడు. అర్జున్ అంబాటి స్పీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సుహాసిని స్పీచ్ అనమాట. సో ఈమె గురించి కూడా తెలిసే ఉంటది, సీరియల్లో చాలా ఫేమస్. సో సుహాసిని పాత సినిమాలలో కూడా ఉండేది, ఇప్పుడు లేదు, ఇప్పుడు ఓన్లీ సీరియల్స్ లోనే చేస్తుంది అనమాట. ఆమె స్పీచ్ అయిపోయిన తర్వాత మీ అందరికి తెలుసు మానస్. సో మానస్ కూడా బిగ్ బాస్ అండ్ ఇప్పుడు జబర్దస్త్ లో కూడా యాంకర్ గా చేస్తున్న రష్మి పక్కన. సో ఈయన స్పీచ్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఈయన స్పీచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత శివ్ అండ్ ప్రియాంక జైన్ అంటే అందరికి గుర్తొస్తుంది. సో శివ్ కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడింది అనమాట. సో ఇంకా శివ్ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా నైనిక. సో ఇంకా డి అండ్ బిగ్ బాస్ అండ్ డాన్స్ అయితే ఇంకా మామూలుగా చేయదు, ఇంకా చాలా పెద్ద డాన్సర్. రీసెంట్ గా మౌనిక సాంగ్ సపరేట్ గా చేసింది ఏమో, యూట్యూబ్ లో ఉంటుంది చూడండి. ఏమో వచ్చిన ప్రతిసారి చాలా బాగా మాట్లాడుతుంది అండ్ అలాగే ఆ సాంగ్ కి డాన్స్ కూడా చేస్తుంది. డాన్స్ లాస్ట్ లో చేసింది, అది వీడియో లాస్ట్ లో పెడతా చూడండి. ఇంకా ఈమె స్పీచ్ అయిపోయిన తర్వాత మన అమర్దీప్ అన్న అయితే వచ్చిండు అనమాట. అమర్దీప్ అన్న గురించి మీ అందరికి తెలిసే ఉంటది, మంచి యాక్టర్, మంచి డాన్సర్ అండ్ అలాగే మంచి కమీడియన్ కూడా. ఎందుకంటే మామూలు కమీడియన్ కాదు, అందరూ వేరే వాళ్ళు తెలిసి కామెడీ చేస్తారు కానీ అన్నకు తెలియకుండా కామెడీ చేస్తాడు. ఆ అన్న చేసే వాటిని చూస్తే మనకైతే మామూలు కామెడీ రాదు. ఇంకా వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మన లిఖిత రాను బొంబాయికి రాను సాంగ్ తో ఎంత ఫేమస్ అయిందో తెలుసు. ఇంకా చాలా అంటే చాలా ఫోక్ సాంగ్స్ అయితే చేసింది. ఈ సాంగ్ లో కూడా ఒక రోల్ అయితే చేసింది, చాలా బాగా చేసింది అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన పృథ్వీ. సో ఇంకా పృథ్వీ స్పీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మెయిన్ రోల్ హీరో నిఖిల్ అన్న కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడిండు. సో ఇది నా సెకండ్ ఫోక్ సాంగ్ అండ్ ఫస్ట్ ఫోక్ సాంగ్ చాలా అంటే చాలా హిట్ చేశారు అండ్ ఈ సాంగ్ ని కూడా అలానే హిట్ చేస్తారని కోరుకుంటున్నా. నిఖిల్ అన్న స్పీచ్ అయిపోయిన తర్వాత సింగర్ అయితే పాట పాడిండు, ఒకసారి వినండి. సాంగ్ అయిపోయిన తర్వాత నైని పావని అయితే స్పీచ్ అయితే ఇచ్చింది అనమాట. సో ఇంకా నా పక్కన నిఖిల్ అంటే ఇంత హైట్ ఉన్నాడేంది, ఇతనితో డాన్స్ చేయగలనా లేదా అనుకున్నా, బట్ చాలా బాగా చేసిన అని చెప్పేసి అయితే మాట్లాడింది. సో ఇంకా నైని పావని స్పీచ్ అయిపోయిన తర్వాత అయితే నెక్స్ట్ అయితే సింగర్ అనమాట. సో ఈమె కూడా వచ్చి కాసేపు అయితే ఒక 2 లైన్లు అయితే పాడింది. ఆ పాట అయితే వినండి ఒకసారి. పట్టు పట్టు సీరగట్టు కొలుసిన పట్టు పట్టు సీరగట్టు కొలుసిన పట్టు కోర పిల్లగా చెయ్యి పట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిల్లగా.
సో ఇంకా సాంగ్స్ పాడడం అయిపోయిన తర్వాత కొరియోగ్రాఫర్ అయితే వీళ్ళతోనైతే ఆ సాంగ్ స్టెప్స్ అయితే వేపియబోతున్నాడు. సో నైని పావని అండ్ ఒక పక్క నిఖిల్ అండ్ పక్క లిఖిత అండ్ కొరియోగ్రాఫర్ మామూలుగా డాన్స్ చేయలేరు. మనం సాంగ్ అయితే పెట్టకూడదు, సాంగ్ పెడితే మన కాపీరైట్ ఇష్యూస్ స్ట్రైక్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి మనం అయితే పెట్టట్లేదు. బట్ వేరే లెవెల్లో ఉంది. కావాలంటే షార్ట్స్ లో పెడతా చూడండి, మామూలుగా ఉండదు. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఓన్లీ నిఖిల్ అండ్ నైని పావని వీళ్ళిద్దరితోనైతే మళ్ళీ చేపించారనమాట. ఇంకా వీళ్ళిద్దరి పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఇంకా వీడియో సాంగ్ లో అయితే ఇంకా పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటది. నేను ఇదే వీడియోని షార్ట్స్ లో అయితే సాంగ్ యాడ్ చేసి పెడతా, అక్కడి నుంచి అయితే మీరు పర్ఫెక్ట్ గా చూడండి. ఇప్పుడైతే మనం సాంగ్ అయితే పెట్టట్లేదు, సాంగ్ పెడితే మనకు ప్రాబ్లం వచ్చి వీడియో మొత్తానికి ప్రాబ్లం అయిపోతుంది కాబట్టి మనం సాంగ్ అయితే పెట్టట్లేదు, ఏమనుకోకండి. షార్ట్స్ లో పెడతా చూడండి. అండ్ ఇంకా వీళ్ళ డాన్స్ అయితే ఇరగొట్టేసిరనే చెప్పాలి. ఇంకా ఈ కొరియోగ్రాఫర్ అయితే అమర్దీప్ అన్న అండ్ నైనికాకి అయితే ఇద్దరికి ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాడు. అండ్ వీళ్ళిద్దరు కూడా డాన్స్ అయితే చేస్తారు. ఇప్పుడు చూడండి ఒకసారి, మామూలుగా చేయరు. ఇంకా వీళ్ళిద్దరు కలిసి అయితే డాన్స్ అయితే చేస్తున్నారు, సాంగ్ అయితే పెట్టారు. సో వీళ్ళిద్దరు డాన్స్ కూడా ఒకసారి అయితే చూసేయండి. బట్ మనం సాంగ్ అయితే పెట్టకూడదు, మళ్ళీ మళ్ళీ చెప్పలేను నేను. సో డాన్స్ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట స్టెప్. సో ఇంకా వీళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా బాగా చేశారు. అండ్ నైనిక ఇప్పుడు అఫ్ కోర్స్ డి కాబట్టి చాలా బాగా చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకా ఈవెంట్ అయితే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయింది మా ఇంకా. సో ఈవెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏముంది, ఇంకా అందరూ కూడా ఆటోగ్రాఫ్స్ కానీ సెల్ఫీస్ కానీ, ఇంకా నేనైతే నైని పావని దగ్గరకు కూడా వచ్చి హాయ్ అయితే చెప్పించుకున్నా. నెక్స్ట్ పృథ్వీ దగ్గరికి కూడా వచ్చి చెప్పించుకున్నా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే నైనిక కూడా హాయ్ బంగారం అంటది ఎప్పుడు కూడా. దాని తర్వాత అయితే ఇంకా నైని పావని ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు. మీరు కూడా వెబ్ సిరీస్ లో యూట్యూబ్ లో డీలో చూసే ఉంటారు వీళ్ళని. సో వీళ్ళైతే ఈవెంట్ అయిపోయిన తర్వాత రావడం వల్ల వీళ్ళైతే స్పీచ్లు అయితే మిస్ అయిపోయినారు. సో ఇంకా లాస్ట్ నైని పావని ఫ్రెండ్స్ కాబట్టి ఇంకా రావాలని చెప్పేసి అయితే వచ్చి మొత్తానికి అయితే మీడియాకి మళ్ళీ ఒక ఫోజులు అయితే ఇచ్చారనమాట. ఇంకేం చేయలేము. సో ఇంకా అలా నేనైతే సుహాసిని దగ్గరికి కూడా వచ్చి హాయ్ అయితే చెప్పించుకున్నా. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.